హాయ్ వన్ గుడ్ ఈవినింగ్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా అసలు వాట్ ఈ స్కిన్ రొటీన్, అసలు నేను ఎలా స్కిన్ యూజ్ చేస్తూ ఉంటాను, సో ఎలా ఉంటుందనేది నేను మీకు సింపుల్గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నాకుండే స్కిన్ రిజల్ట్స్ ఏంటి, అసలు ఏ విధంగా సఫర్ అవుతుండేదాన్ని అంటే, ఫస్ట్ అయితే నాది స్కిన్ చాలా సెన్సిటివ్. ఎలా అంటే కనుక ఏదైనా జర్నీస్ చేసిన ఏదైనా డస్ట్ పడినా సరే సో ఎలర్జీ లాగా దురద కింద అలా వచ్చేస్తూ ఉండేది. నెక్స్ట్ నాకు చికెన్ పాక్స్ వచ్చింది చాలా ఇయర్స్ బ్యాక్. సో ఎప్పుడైతే నేను స్ట్రెస్ అవుతూ ఉంటానో, కొంచెం బాడీ టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ అవుతుంటో అవి బయటకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడన్నా మంచిగా ఆడికన్నా వెళ్దాం అన్నప్పుడు, ఏదైనా మీటింగ్స్ చేద్దాం అప్పుడే ఖచ్చితంగా బయటపడతా ఉంటాయి. సో అలా అవ్వకూడదు అంటే కనుక మనకి డైలీ ఖచ్చితంగా ఒక స్కిన్ రొటీన్ అయితే ఉండాలి. అండ్ రెండోది ఏంటి అంటే కనుక డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అది నాది కూడా ఉంది, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్. బట్ ఇప్పుడు అలా లేకుండా సో చాలా బాగుంటుంది. సో నా డైలీ యొక్క రొటీన్, స్కిన్ రొటీన్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అమేజింగ్ ఏంటంటే నేను ఇది స్కిన్ బూస్టర్. సో మీకు కనిపిస్తుంది కదా, సో స్కిన్ బూస్టర్ శాచెట్ అనమాట. సో ఈ శాచెట్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే కనుక, సో కంప్లీట్గా నేను స్కిన్ అనే చెప్పలేను. సో ఇది నాకు చాలా ఇష్టమైన డ్రింక్ అనమాట. సో ఇదేంటంటే కొలాజిన్ ప్రోటీన్ వస్తుంది. సో మన డైలీ వైజ్లో మనకి స్కిన్కి మంచిగా హెల్ప్ అయ్యేది ఏంటంటే కొలాజిన్ ప్రోటీన్. సో అది ఈ శాచెట్ వల్ల వస్తుంది అనమాట. సో దీని సపరేట్ బాక్స్ ఉంటుంది. సో ఈ ఒక 30 శాచెట్స్ వస్తే ఇది ఖచ్చితంగా డైలీ ఒక శాచెట్ అయితే తీసుకుంటాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పుడు, సో డైలీ నేను ఎండలో తిరుగుతూ ఉంటాను. సో నెక్స్ట్ ఏంటంటే కనుక స్క్రీన్ ఎక్కువ పడుతూ ఉంటుంది. సో స్కిన్ డ్యామేజెస్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన స్కిన్కి మన సోప్ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఫస్ట్ సోప్ వాడకూడదు, స్కిన్కి క్లీన్జర్ యూజ్ చేయాలి. సో నేను అందుకే ఈ క్లీన్జర్ యూజ్ చేస్తాను. సో వృద్ధి లైఫ్ క్లీన్జర్ అనమాట. సో ఇది యూజ్ చేస్తాను డైలీ ఖచ్చితంగా ఒక 3-4 టైమ్స్. ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేస్తే అన్నిసార్లు యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టోనర్. సో ఈ టోనర్ వచ్చేటప్పటికి మనం స్ప్రే చేస్తాం, ఎందుకంటే స్కిన్ అనేది మంచిగా హైడ్రేట్గా ఉండటానికి. సో మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, సో ఫేస్ మంచిగా వాష్ అయినప్పుడు మనకి పోర్స్ ఓపెన్ అవుతాయి. సో దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్న, పొల్యూషన్ వల్ల ఇబ్బంది ఉన్నా ఈ స్ప్రే ఏదైతే ఉంటుందో ఇది కూడా వృద్ధి లైఫ్. నేను వాడేదంతా కూడా వృద్ధి లైఫ్, హెర్బల్ లైఫ్ బ్రాండ్స్ మాత్రమే యూజ్ చేస్తాను, ఇంకేది యూజ్ చేయను నేను. సో ఈ స్ప్రే వల్ల మన స్కిన్ అంతా కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో నెక్స్ట్ సీరం. సో చాలా మంది రకరకాల సీరమ్స్ యూజ్ చేస్తారు కదా. నేను బిఫోర్ సీరం యూజ్ చేశాను, బట్ నాకేం రిజల్ట్ కనిపించలేదు. కానీ ఈ రిజల్ట్ మాత్రం 100% గ్యారంటీగా ఉంటుంది సీరము. సో ఇది కూడా వృద్ధి లైఫ్ వాళ్ళది. ఎవ్రీడే 2 టైమ్స్ యూజ్ చేస్తాను నేను. సో ఆయిలీ స్కిన్ అయినా సరే సో అబ్జర్ప్షన్ చాలా బాగుంటుంది. సో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది సీరం. సో నెక్స్ట్ ఫైనల్ మాయిశ్చరైజర్స్. సో మాయిశ్చరైజర్ వచ్చేటప్పటికి నేను బిఫోర్ చాలా బ్రాండ్స్ యూజ్ చేశాను, డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. సో బట్ నాకు సూట్ అయింది మాత్రం వృద్ధి లైఫ్లో ఉన్న ఈ యొక్క మాయిశ్చరైజర్ మాత్రమే. ఎప్పుడు కూర్చున్నా కానీ ఇప్పుడు కూడా సీరం మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. సో అలాగా ఎప్పుడు వెళ్ళినా, ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసినా మాయిశ్చరైజర్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాం. సో కాబట్టి మనకి సమ్మర్లో ఖచ్చితంగా ఇదేమో ఇన్నర్కి, లోపల లోపల క్లీన్ అవి మంచిగా సెల్స్ మంచిగా ఉండడానికి. ఇవన్నీ కూడా అవుటర్ అనమాట, బయట పూసుకునేది. సో కాబట్టి మీరు అనుకుంటారు ఎన్నో వేలు ఖర్చు పెట్టేస్తున్నాం స్కిన్ గురించి అని. కానీ నార్మల్గా ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనే మంత్లీ 10,000 to 15,000 ఖర్చు పెడతారు. సో నేను ఇవన్నీ కలిపితే 5,000 కూడా ఖర్చు పెట్టాను. బట్ ఇవి 2 months దాకా వస్తాయి నాకు. సో నాట్ ఓన్లీ 1 month, 50 times to